అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ముద్దవరంకి చెందిన మహాభాస్కర్ గారు. మరి సారు 20 సంవత్సరాల నుండి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. నా పేరు మహాభాస్కర్ మేడం. మా తల్లిదండ్రులు పెద్ద గోవిందు, లక్ష్మమ్మ. మేము 4 అన్నదమ్ములు, ఒక చెల్లెలు. నా విద్యాభ్యాసం 10th క్లాస్ వరకు సాగింది. అక్కడి నుంచి వచ్చేసాక మా ఫాదర్ వచ్చేసి 93లో డెడ్ అయినాడు. బాడీ వెకేట్ చేసినాడు. అప్పటి నుంచి మా వ్యవసాయంలో కొద్దిగా 1.5 years చేసినాను. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా ఈ పొలం అనేది ఇష్టం లేక ఇక్కడ టీవీ మెకానికల్గా నేర్చుకోవాలని స్టార్ట్ చేశాను. సో బేతం చెర్లలో మీరు టీవీ మెకానిక్ నేర్చుకోవాలని ఒక 2.5 years సర్వీస్ చేశాను. తర్వాత షాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ పెట్టుకున్నారు సార్? ఇక్కడ సార్ బెదంచెర్ల. ఒక అంటే 298లో పెట్టినాం మేడం. 95లో 298 నుంచి షాప్ పెట్టినాము. అట్లా చేసుకుంటూ ఉన్నాము. మనకైతే ఏం తెలియదు ధ్యానం గురించి. వివాహము, పిల్లలు 2000లో అయింది మేడం. నాకు ఒక కూతురు, ఒక కొడుకు మేడం. ఇద్దరు పిల్లలు. వాళ్ళని చదివించుకుంటా అట్లనే వర్క్ చేసుకుంటాను నేను. మీరు ఇలా ఉన్నారు. సో ఇలా ఉన్న టైంలో మరి మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది? నేనైతే నాకు ధ్యానం గురించి ఎవరే తెలియదు మేడం. ఏమంటే చదువుకున్నాం కాబట్టి అక్కడక్కడ గురువుల గురించి చెప్పే వాయిస్ బట్టి కొద్దిగా భక్తి అంటే ఎక్కువ నాకు. అంటే భక్తి మార్గంలో ఉన్నాను. సో భక్తి మార్గంలో నుండి ధ్యాన మార్గంలోకి ఎట్లా వచ్చారు? భక్తి మార్గం వచ్చారా, రాబడ్డారా? 2004 నుంచి శివమాల వేసాను మేడం. ఒక 4-5 సంవత్సరాలు వేసినాను. తర్వాత వచ్చేసి ఒక రోజు అంటే దేవాలయాలు, గుళ్ళు అన్ని తిరుగుతున్నాను. కానీ మనశ్శాంతి వేసిన 41 రోజు బాగుంటుంది, కానీ మరోసారి మనశ్శాంతి లేదు మేడం. అంటే ఏదో ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆలోచన ఉండేది గుళ్ళు, దేవాలయాలు చూసాక. అలా ఉందంటే ఒక రోజు పత్రి సార్ బేదంచెర్లోకి వచ్చాడు మేడం. చంద్ర పిరమిడ్ ఓపెనింగ్ అని వచ్చారు. అక్కడికి వచ్చాక ఆ రోజు నన్ను మైక్ పెట్టమని పిలిచారు. ఇక మైక్, మీరు టీవీ మెకానిక్ కాబట్టి మైక్ పనులన్నీ చూడడానికి ఇన్వైట్ చేశారు. నాగరాజు వేరే వాళ్ళు చేసాక నేను అక్కడికి వచ్చాను. ఆ మైక్ చెట్లు వల్ల పెట్టేసి కొద్దిగా అక్కడ పోయి కూర్చొని మేడం. ఒక 1/2 hourలో 11:30కు సార్ వచ్చాడు. అప్పటి వరకు ధ్యానం తెలియదు, ఏం తెలియదు, కానీ తెలుసు కానీ చేయలేదు మేడం. అంటే ఈ ధ్యానం తెలుసా? శ్వాస ధ్యాస ధ్యానం తెలుసు కానీ చేయలేదు, కానీ గురువుని అయితే చూసారు. చూసినాను. అది కూడా పని మీద రావడం వల్ల ప్రతిసారి చూశాను. చూసినాక అందరూ ఉండి ధ్యానం చేయండి, ఒక 1/2 hour సార్ వచ్చినాడు. 11:30కి అట్లా వస్తుంది, 12 గంటలకు పిరమిడ్ ఓపెనింగ్ అన్నాడు. సరే ధ్యానం కదా అని మనం చెక్ చేసాం కదా అని పోయి కూర్చోను మేడం. 1/2 hour కూర్చున్నా. 1/2 hourలో అనంతమైన మనశ్శాంతి దొరికింది. అంటే ఏ ఆలోచన లేని రైత స్థితిలో వెళ్ళిపోయాను. మరి గురువు సమక్షంలోనే మొట్టమొదటగా ఆయన కళ్ళు మీయండి, చేతులు వేళ్ళు పెట్టుకోండి అంటే ఆ పదాలు ఆయన నోటి నుండి విని ధ్యానంలో కూర్చొని 1/2 hourలే ఎన్ని గంటలో కూర్చున్నట్టు అయిపోయింది. అస్సలు ఎందుకు ఇంకా ప్రపంచం వల్ల తిరిగి వచ్చినట్టు అంత మనశ్శాంతి దొరికింది. ఇంకా మళ్ళీ సార్ మాటలు విన్న తర్వాత అక్కడ భోంచేసి సార్ను సెకండ్ తీసుకున్నాక ఇంకా రోజు నుంచి ఇంతవరకు కూడా ధ్యానం అనేది వదలలేదు. అంటే 2008లో ధ్యాన ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కడైనా ప్రచారం జరిగినా, ధ్యానం పిరమిడ్లు ఉన్నాయి, ఓపెనింగ్ అన్నా, శాఖ ర్యాలీలు అన్నా వెళ్ళిపోతుంటాను నేను. ప్రతి చోటికి ఎక్కడ ఉన్నట్టు అక్కడ వెళ్ళిపోతున్నా. ఇంకా 2008 నుంచి 2012 వరకు ఇంకా నార్మల్గా చేసుకుంటూ వచ్చాము. 2012లో వచ్చేసి ధ్యాన ప్రచారం చేయాలా అని అన్నారు కదా. అప్పటికి కంటిన్యూగా ఎవరి ఊర్లో వాళ్ళు 41 days మెడిటేషన్ చేయాలన్నారు. అప్పటికి ఇంకా నేను ముద్దవరం 500 ఇల్లు ఉంటాయి అక్కడ. ఇంకా సరేలని నేను ఇన్వైట్ చేసేసి బెదంచెర్ల రాజు గారు ప్రతి ఒక్క ఊర్లో మెడిటేషన్ 41 days జరగాలంటే సరేలు అనేసి 41 days దేవాలయంలో పెట్టేసి ఒక 100 మంది దాకా ఇన్వైట్ చేసి రోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు మెయింటైన్ చేసి మళ్ళీ వాళ్ళని బెదంచెర్లకు వచ్చి ఇచ్చిపోతుంది మేడం. అట్లా అప్పుడు కంటిన్యూగా చేసిన తర్వాత మెడిటేషన్ 2012 డిసెంబర్ అయిపోయినాక ఇంకా ఎవరంతా కేవలం ఇంకా ప్రచారానికి కొద్దిగా లేదు. ఇంకా అక్కడ స్కూల్ మా ఇంటి ముంచడం ఉంది దేవాలయం దగ్గరనే. ఇంకా ఇదైతే మనం తిరగనిక కాదు, అది ఎలా కాదని చిన్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మెడిటేషన్ రోజు పిల్లలకు కూర్చోబెట్టడం, ధ్యానం చెప్పడం.
ఎండాకాలం స్కూల్ తెరిచిన అంటే స్కూల్ మూసేంత వరకు స్కూల్లో టీచర్స్ అందరికి మనకు బాగా చేయగలుగుతారు, ఏంటని చేసుకోండి భాస్కర్ అని చెప్పగలుగుతారు. అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం మేడం. అది నేను చేసేది ప్రయాణం. 2012 తర్వాత 2018లో వచ్చేసి అక్కడ ఋషికేశ్లో ఉన్నది కదా మేడం, అక్కడికి వెళ్ళిపోయాను మేడం నేను. సరే, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు, ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న టైంలో మనకి మామూలుగా వేరే ప్రదేశాలలో కూడా ధ్యాన మహాచక్రాలు అలా జరిగినాయి, అంటే ఋషికేశ్లో అవనివ్వండి, కడతాల్లో. సో దాంట్లో మీరు దేనికి అటెండ్ అయ్యారు? ఫస్ట్ వచ్చేసి అనుభవం మేడం, ఇక్కడ బెంగళూరు పిరమిడ్ మేడం 2008 కదా ఫస్ట్ స్టార్టింగ్. సార్ కలిసిన తర్వాత జూన్లో 2008 డిసెంబర్కు అక్కడికి వెళ్ళిపోయాను మేడం. ఓకే. ఎంత అద్భుతం జరిగిందంటే మేడం, నాకు అక్కడ పోయి కూర్చొని 3 రోజులు మెడిటేషన్ చేసిన. అసలు ఇక్కడ బెంగళూరు పిరమిడ్ లో 3 రోజులు చేశారు. 3 రోజులు చేశారు. అదే బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ డిసెంబర్ మేడం, డిసెంబర్లో కదా అక్కడ జరిగేది, డిసెంబర్లో జరుగుతుంది ప్రోగ్రామ్. అక్కడ 3 రోజులు చేశాను. అంతగా డిసెంబర్ లో మనకి బెంగళూరులో జరిగింది మేడం. జరిగింది 2008లో జరిగింది. తర్వాత 2009లో శ్రీశైలం ధ్యానయజ్ఞం జరిగింది. అక్కడికి నేను అప్పుడే శాకాహారిగా అనేది వదులుకున్నాం మేడం. 2008 అక్కడ పిరమిడ్కి వచ్చినాక శాకాహార అనేది వదులుకున్నా. 2009 ఎక్కడికి బెంగళూరులో చేసి వచ్చిన తర్వాత శాకాహారిగా వద్దులే అనుకొని 3 రోజులు అక్కడ భోజనం చేసి వచ్చినాక అసలు శాకాహారిగా ఉండాలని నిర్ణయించుకోండి మేడం. 2009 శ్రీశైలం ధ్యానయజ్ఞం పిల్లలు అందరం వెళ్ళిపోయారు. ఫ్యామిలీ అంటే మొత్తం మీ కుటుంబం అంతా ధ్యానం వచ్చారు, మీ పిల్లలతో సహా అందరూ శాకాహారులు అయ్యారు. ఓకే, మీ తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. 2009లో శ్రీశైలం వచ్చినాక మొత్తం మా ఫ్యామిలీ మొత్తం, మా భార్య కూడా మీరు తినప్పుడు మాకెందుకు వచ్చేసింది, మాకు అవసరం లేదండి అన్నట్టు. సరే ఓకే అని పిల్లలు కూడా మాంసానికి శాకాహారిగా అందరం. అప్పుడు 2009 నుంచి కంటిన్యూగా ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి ఇంతవరకు కూడా అటెండ్ అనేది క్లోజ్ చేయలేదు మేడం. అంటే వెళ్లకుండా ఉండడం అనేది జరగలేదు. ప్రతి ధ్యాన మహాచక్రము యాగము అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూనే వచ్చారు ఫ్యామిలీతో సహా. నలుగురం చిన్న పిల్లల నుంచి వెళ్తున్నారు. అంటే మీ పిల్లలు కూడా చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలోనే పెరుగుతూ వచ్చారు. వండర్ఫుల్ సార్, ఇంకా అంతకంటే ఏం కావాలి, చక్కగా బాగుంది. సో ఇలా అయిపోయింది సార్. మరి మనకి ఇంతకు ముందు ఋషికేశ్ లో అక్కడ కూడా జరిగేది అనమాట, వాటికి మీరు ఏమైనా వెళ్ళారా? పోయినా మేడం, 12 రోజులు పోయినా మేడం అక్కడికి. ఋషికేశ్ కి 12 రోజులు పోయారు. ఋషికేశ్, హరిద్వార్ వీళ్ళ సార్ టూర్ పెట్టిండే. పత్రి సార్ తో పాటు ఉన్నారా మీరు కూడా? అప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళారా? నేను ఒక్కనే మేడం, ఢిల్లీ కాబట్టి అక్కడ రాజువారి అత్త రాబాస్కర్ అంటే ఒక్కనే వెళ్ళాను. దూరం చిన్న పిల్లలు కదా అని ఒక్కనే వెళ్ళి మేడం. 12 రోజులు వెళ్ళాను. అయితే ఋషికేశ్లో మహా అద్భుతం జరిగింది మేడం. సారు ధ్యానం పెట్టినాడు కదా ఋషికేశ్లో, గోదావరి పక్కనే మన మెడిటేషన్ హాల్ అన్ని ఉంటాయి. అక్కడ ధ్యానం చేపించడం, తర్వాత అందరు వెళ్ళి గంగా స్నానాలు చేసేవారు. ఫస్ట్ రోజు వచ్చేసి అందరూ రాండి కానీ 9 వరకు మెడిటేషన్ అయినాక టిఫిన్ చేసినాక ఇక్కడ లోపల వంటకాలు రూమ్లో అని పిలిచారు. బేదంచెరు నుంచి ఒక 15 మంది మేము. అంటే వద్దులేండి ఇంకా ధ్యానం ఉంది కదా అయిపోయింది కదా అని పోయి గోదావరి ఒడ్డున మనం మెడిటేషన్ చేసే దాన్ని కూర్చున్నాం మేడం. నైట్ 9:30కి కూర్చున్నాం మేడం. 9:30కి కూర్చొని ఉదయం మళ్ళీ మెడిటేషన్ 5 నుంచి 8 వరకు స్టార్ట్ అవుతుంది కదా. ఉదయం 8 గంటలకు లేచినాం మేడం. రాత్రి 9:30 కూర్చొని ఉదయం 8 గంటలకు లేచిన. సార్ ఓకే చెప్పేంత వరకు అక్కడే ఒక్కనే మెడిటేషన్ చేసిన. ఓకేనే. కానీ కొందరు 12 వరకు అట్లా చేస్తున్నారు, కానీ నాకైతే అవగాహన లేదు. 12 తర్వాత సైలెన్స్ అయిపోయింది. నైట్ అలా కూర్చొని ఉదయం 8 వరకు సార్ ఓకే చెప్పేంత వరకు అక్కడే కూర్చొని మెడిటేషన్. అప్పుడు లేచి సార్ ఓకే చెప్పినాక హారతి ఇచ్చినాక అక్కడికి గంగాలోకి వెళ్ళిపోయినారు సార్. సార్ మేడం ఇట్లా కూర్చొని అంత దూరం పోయి దాంట్లో కూర్చొని రాయి మీద కూర్చొని కమ్మాన్ రాండి అన్నాడు. కొంతమంది భయపడిపోలేదు. నేను ఇట్లా డ్రెస్తోనే వెళ్ళిపోయినా మేడం. చక్కగా వెళ్ళిపోయి సార్ కాడ ఇట్లా పాదాల కాడ కూర్చొని మేడం. ఒక క్షణం ఇట్లా కళ్ళు మూసుకుంటే పత్రి మేడం పార్వతి పరమేశ్వరుడు మాత్రం డైరెక్ట్ నాకు కానిస్తున్నాడు మేడం. ఓకే, అక్కడ అది చాలా అద్భుతమైన నాకు పార్వతి పరమేశ్వరుడు ఎలా ఉన్నారో వాళ్ళ రూపాలు అలా విధంగా నాకు కానిస్తుంది. కొద్దిసేపు సేవ చేసుకొని బయటకు వెళ్ళొచ్చాను. అంత అద్భుతంగా జరిగింది. ఇంకా దాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. బెంగళూరు పిరమిడ్లో కూడా నైట్ 24 అవర్స్ కూర్చున్నాను. 24 అవర్స్ ఒకే సిట్టింగ్ లో కూర్చున్నారు. ఉదయం లేచి మళ్ళీ కూర్చొని మేడం 24 అవర్స్
కూర్చొని చేసినాం మేడం. అక్కడ కూడా అద్భుతంగా బుద్ధ పౌర్ణమికి అట్లా ఇప్పుడు కూడా ప్రతి పౌర్ణమికి నైటల్లో ఇక్కడే సార్, ఇక్కడే మేడం నాకు బేదంచెర్ల పిరమిడ్ నైటల్లో కూర్చుంటా. సో బేతంచెర్ల పిరమిడ్ లో పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉంటాయి, అందులో మీరు ధ్యానం చేస్తూ ఉంటారు. 2012 నుంచి కంటిన్యూగా పిరమిడ్ కట్టించిన అంటే ప్రతి పౌర్ణమి మా ఫ్యామిలీ ఇక్కడే నైట్ ఉంటాం మేము. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అప్పుడు పౌర్ణమి ఇక్కడే దాటుతుందా, ఇక్కడే కూర్చొని నైట్ ఉదయం వరకు కూర్చొని వెళ్ళిపోతాం మేడం ప్రతి పౌర్ణమికి. ఈ లాక్డౌన్ వచ్చినాక కొద్దిగా పగులు పెట్టినారు, అందుకు కొద్దిగా క్యాన్సిల్ చేసుకున్నాం మేడం. లేకుంటే నైట్ ప్రతి పౌర్ణమికి నైట్ అలా కూర్చొని ఇంట్లో కూడా కూర్చుంటాం మేడం. ఇప్పుడు కూడా నైట్ రాత్రి 12 వరకు కూర్చుంటాం, మళ్ళీ 2 hours అనుకుంటాం, మళ్ళీ 3 నుంచి 6 వరకు మా భార్య మెడిటేషన్ మా పిల్లలు చేస్తారు. ఓకే సార్. సో మరి ఇలా ధ్యానం మంచిగా చేసుకుంటూ ఉన్నారు, ప్రచారం కూడా చక్కగా చేస్తూ ఉన్నారు, యజ్ఞాలకు యాగాలకు కూడా అటెండ్ అవుతూ ఉన్నారు సార్. మరి పత్రి సార్ మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు, దాంట్లో నో డాక్టర్ నో మెడిసిన్. సో మరి మీరు దాన్ని ఆచరిస్తూ వస్తున్నారా? 99% ఆచరిస్తాం మేడం. టాబ్లెట్లు ఇది అంటే ఏదన్నా కొద్దిగా ఉంటే చూపించుకోవడం అంతేగాని ఎక్కువ శాతం అనేది లేదు. అంటే 18 సంవత్సరాల నుండి మీరు అసలు టాబ్లెట్ మింగలేదు, ఒకవేళ ఏదైనా వస్తే ధ్యానం చూపించుకోనిక ధ్యానమే ఎక్కువ 99% ధ్యానమే చేసుకుంటాం మేడం. జ్వరం వచ్చినా ఏదొచ్చినా కానీ 99% మెడిటేషన్ చేస్తాను, గంటలు తరబడి కూర్చుంటాం మేడం. నేను కానీ మా భార్య కానీ మా పిల్లలు కానీ మా కూతురు కూడా ఇంతవరకు అనేది లేదు. డిగ్రీ అయిపోయింది ఇద్దరిది, పాప మెడిటేషన్ చేస్తుంటారు. ఎలాంటి జ్వరాలు వచ్చినా వాళ్ళు కూడా ఇలానే తగ్గిస్తుంటారు మేడం. మా ఫ్యామిలీ మా వాళ్ళు అంటే చాలా మంది, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కానీ చెప్తున్నా కానీ నమ్మరు. కానీ మా కుటుంబం మట్టుగా మా అమ్మ మేము మొత్తం శాకాహారిగా ఉన్నాం మేడం. ఇంతవరకు కూడా ఎలాంటి గుడ్డు కూడా అవాయిడ్ చేసేసారు. మా చిన్న వాళ్ళు కూడా అంతా ఎండిఓలు విఆర్ఓలు ఇలా ఉన్నారు, కానీ మా తమ్ముడు కూడా కానిస్టేబుల్ ఎంఏ పిహెచ్డి చేసినారు, కానీ ఎవరైతే వదలకలేదు. నా మాట అంటే ఏదో పిచ్చోడు మాత్రమే చూస్తారు, మంచిగానే విలువ ఇస్తారు మరి అంటారు కానీ కారు. కానీ కొన్ని 100 మంది మెడిటేషన్ చేపిస్తుంటారు, వాళ్ళు శాకాహారిగా కూడా మారినారు పిల్లలు, చిన్న పిల్లవాళ్ళు 1 నుంచి 5వ తరగతి వరకు రోజు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెం మారినారు చాలా మంది. 12 సంవత్సరాలు 2012 నుంచి ఇప్పుడు 2025 వరకు కంటిన్యూ ఇప్పుడు కూడా చేస్తున్నాం మేడం ధ్యానం. రోజు దాని మెడిటేషన్ చేస్తున్నాం. ప్రచారం అంటే ఈ మండలం నుంచి ఎక్కడ ఉందంటే అక్కడ ప్రచారం వెళ్ళిపోతుంది. సార్ మరి సారు బుక్స్ గురించి చెప్తూ ఉంటారు కదా, మీరు ఏ పుస్తకాలు చదివి ఉన్నారు? భగవద్గీత సారు భగవద్గీతనే చదివారా? సార్దే మేడం, 500 పెట్టి తీసుకున్నాను. భగవద్గీత చదివినాను, మామూలు భగవద్గీత చదివినాను, కొన్ని సార్ రాసినట్టు కూడా చదివినాను, ఓసవి చదివినాను. ఇలా ఎక్కువ ఏమంటే కొంచెం షాప్ కాబట్టి ఎక్కువ. మా భార్య అయితే చాలా పుస్తకాలు సరే ఒక 100-200 పుస్తకాలు ఇంట్లో పెట్టేసాను మేడం. ఇంకా మా పిల్లలు కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి చదువుకుంటూ పోతున్నారు. మా భార్య ఎక్కువ పుస్తకాలు చదువుతుంటారు. నేను కూడా టైం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడల్లా పుస్తకాలు శాకాహారాలు బయటికి వెళ్ళిపోతుంటాయి మేడం. ఎక్కువ ప్రచారానికి ఎక్కువ వెళ్ళిపోతుంటాయి మేడం. వాళ్ళు ఇంటికాడ కాబట్టి పుస్తకాలు చదువుకుంటా పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషికి జీవితంలో కొంచెం ఎక్కువ తక్కువ సమస్య అనేది అయితే ఉంటుంది సార్. అలా మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ధ్యానం ద్వారా మీరు ఎలా తగ్గించుకున్నారు, దానికి ఎన్ని గంటలు సాధన చేశారు? ధ్యానం ద్వారా కూడా కొన్ని సమస్యలు తీర్చాను మేడం. ఇలానే ఒకసారి మా అబ్బాయికి వచ్చేసి 6th క్లాస్ 5th క్లాస్ ఫీవర్ వచ్చేసి 9 o'clock నుంచి 12 o'clock వరకు ఫుల్ 102, 108 వచ్చింది మేడం. చూసి జ్వరం వచ్చింది. నేను రాత్రి ఎట్లా చేయాలని కూర్చొని మేడం ఒక 2 hours కూర్చొని, అక్కడి పిల్లోడు కదా తట్టుకోలేడని అబ్బాయి వచ్చిన జ్వరం నాకు రావాలని నేను కోరుకున్నాను మేడం. కానీ అది జరిగింది మేడం. అబ్బాయిది వెళ్ళిపోయి నాకు వచ్చింది మేడం. కానీ నేను మెడిటేషన్ చేసినాక క్యూర్ పాపానికి అయిపోయింది, నాకు అయిపోయింది మేడం. ఇదైతే అద్భుతం. చిన్న పిల్లలు ఉన్నట్టు అంటే నైట్ భయపడినాం. అయితే తర్వాత చూద్దాం, గురువు గారు ఉన్నారు మనకు, పత్రిజీ గురువు గారు అనుకున్నాము. కూర్చొని అదైతే క్యూర్ చేసేసిన మేడం. అట్లా చాలా చేసుకున్నాను మేడం నేనైతే. అయితే ఈరోజు కూడా ధ్యానం చేస్తే ఒక 5 నిమిషాలల్లో భగవంతుని స్థితికి వెళ్ళిపోతాం మేడం. ఇప్పుడు కూడా ఏ టైం అయినా కూర్చో ఒక 5 నిమిషాల భగవంతుని స్వరూపంగా వెళ్ళిపోయి మతికైతే ఉంటుంది, కానీ
మనసు సంబంధించి ఏమి ఉండదు మేడం. అట్లా ఇన్ని గంటలైనా కూర్చోగలుగుతా. ఒక కనీసం మినిమం వచ్చేసి కూర్చోనంటే 2-3 అవర్స్ కూర్చుంటాను మేడం. ఒకే సిట్టింగ్ లో 3 గంటలు 3 గంటలు కూర్చుంటా మేడం. ఒకసారి 5 గంటలు కూర్చుంటా, ఒక్కొక్కసారి నైటల్లో కూర్చుంటా మేడం. ప్రతి నైట్ పౌర్ణమికి అమాసకు నైటల్లో కూర్చుంటా మేడం. సరే, ట్రెక్కింగ్స్కి ఏమైనా వెళ్ళారా సార్? ట్రెక్కింగ్స్ అనేది అదే మేడం, అక్కడ వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఎక్కడ వెళ్ళలేదు మేడం. ఎందుకంటే మేము పొలాల్లో తిరిగినట్టు కొండలు బాగా తిరిగాను అప్పట్లో. ట్రెక్కింగ్స్ అనేది ఇంక పోలేదు మేడం. ఎక్కువ ప్రచారం చేస్తుంటా మేడం. ప్రచారం, ధ్యాన ప్రచారం చేస్తుంటా, ధ్యానం చేపిస్తుంటా. ధ్యానం చేస్తూ ఉంటారు, చక్కగా అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా చేస్తారు. మరి చివరిగా మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి మీ మాటల్లో. ఎన్నో జన్మల రుణపడి ఉన్నాను మేడం ఆయనకు, నా గురువు గారికి. ఎప్పుడో వచ్చినా కానీ ఒకే ఒక మాట అన్నాడు మేడం. 2012లో వచ్చి ఎవర్రా నువ్వు అన్నాడు. ఎవర్రా నువ్వు అన్నాడు అంటే నాకు అందుబట్టలేదు. ఎవర్రా అన్నాడు కదా సార్ అనేది తెలుసుకోవాలన్న తాపత్రయం ఎక్కువ ఉండి గంటలు తరబడి ఎగుతున్నా. వచ్చినాక ఏం సార్ అని అంటే ఏం లేదు కూడా, ఒక పిరమిడ్ కట్టేసి అన్నాడు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మేడం. స్కూల్లోనే ముద్దవరంలో కొన్నాం, ఒక 3 ఎకరాలు కొన్నాం. అంత గ్రామ ప్రజలు అందరు స్కూల్లోనే పిరమిడ్ కట్టాలని దానికి కొంచెం చేస్తున్నాం మేడం. దానికి నేను వచ్చిన పని అనేది చేయాలని పూర్తుంది మేడం. వండర్ఫుల్ సార్, తప్పకుండా పిరమిడ్ కట్టాలన్న మీ కోరిక తీరుతుంది. ఖచ్చితంగా అందమైన పిరమిడ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్, ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.